ఏంది? అందరికీ నా వందనాలు. ఏ ఒక్కరి మీద నాకు కోపం లేదు. జరుగుతున్న విషయం ఇది. కళ్ళు విప్పి చూడండి, ఇంతే, ఇంకేమీ లేదు. డయాబెటీస్, క్యాన్సర్, ఓ పూర్వజన్మ. దేవుడు కూర్చొని నీకు క్యాన్సరు, నీకు డయాబెటీసు, నీకు ఇదేని రాయలేదు. నువ్వు తెచ్చుకుంటున్నావు. నువ్వు తెచ్చుకుంటే పర్వాలేదు. పాపం పుణ్యం తెలియని పిల్లలకి ఇస్తున్నావు. 5 సంవత్సరాల పిల్లలు, 6 సంవత్సరాల పిల్లలు ముట్టవుతున్నారంటే ఒక్క క్షణం తీరిక లేదు నాకు, నేను దాని గురించి ఆలోచించను అని విజ్ఞానులు, డాక్టర్లు అందరూ తిరుగుముఖం వేసి ఇలా చూస్తున్నారు. ఇది మానవుకులం చేయరాని దురంతము. ఆలోచించండి, కన్నులు విప్పండి. మీ పిల్లల కోసమైనా ఈ మార్పులు మీ జీవితంలోకి తెచ్చుకోండి. ఏమీ మునిగిపోలేదు. మేము 20 సంవత్సరాలుగా ప్రామాణికంగా, ప్రాయోగికంగా పనిచేసి ఆరోగ్య రహదారిని నిర్మించాము. రండి, నడవండి. నడవండి, రోజు నడవండి, నిజంగా నడవండి. నడక అతి సహజమైన యోగం. యోగం అంటే ఏమిటి? 2 విభిన్నమైన అంశాలని కూర్చటం. నడుస్తూ ఉంటే ద్రవ్యాతీత ప్రపంచంలో సూర్యుని నుంచి వచ్చిన శక్తిని పత్రహరిత్తు గ్లూకోజుగా తయారు చేస్తుంది. ఈ ద్రవ్య ప్రపంచానికి, ఆ ద్రవ్యాతీత ప్రపంచ చైతన్యాన్ని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా గ్లూకోజ్ తయారైతే ఆ గ్లూకోజు పలు రకాలుగా ఆహార పదార్థాలని తయారు చేసి మన పచననాళంలోకి వచ్చి మళ్ళా ద్రవ్యాతీత ప్రపంచం శక్తిగా మారుతుంది ఆమ్లజనకంతో బర్న్ చేసినప్పుడు. అంటే చూసారా, సూర్యుని శక్తిని మన శక్తిగా మార్పేసేదానికి ఈ యోగం తయారయ్యింది. ఆ యోగమే నడవటం. దీన్ని సహజ యోగం అంటారు. సహజ యోగం. దేవుడిచ్చిన నడిచేది ఎవరైనా మీకు నేర్పించారా? ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించారు? దేవుడు నేర్పించాడు. ఈ కాలు ఇలా ఎత్తు, ఆ కాలు అలా ఎత్తు, ఈ యోగాసన, ఆ యోగాసన ఎవరు నేర్పించారు మీకు? మనిషి నేర్పించాడు. అంటే ఈ యోగాసనాలు ఎంత సహజ సిద్ధమైనా అంతవరకు కృతకము. నడక ముందు ఏ సహజ యోగము లేదు. అంటే మానవ కులం చేయాల్సింది అతి ముఖ్యమైన వ్యాయామం ఏమిటి? నడక, నడక, నడక. అంటే ప్రతి ఒక్కరూ నడవాలి. మోకాలు అరిగిపోతుంది, నడవద్దని చెప్పాడు మా డాక్టర్. నడవకూడదు అని చెప్పే డాక్టరు డాక్టరే కాదు. నీకు ఏమైనా కానీ నడిచేదానికి కాదు అంటే నీ దేహంలో ఏ భాగాన్నైనా కదిలించగలవా? ఆ భాగాన్నే కదిలిస్తూ ఉండు. రోజుకు 50 సార్లు కాదు, 100 సార్లు కదిలించు. నాకు అంతా పారాలిసిస్ అయిపోయింది, ఏమీ చేయలేను, ఈ వేలు మాత్రం కదులుతుంది అంటే కూర్చొని పడుకొని ఎట్లన్నా ఉండు, ఆ వేలనే కదిలిస్తూ ఉండు. 10 రోజులు కదిలిస్తే ఇంకొక వేలు కదులుతుంది, ఇంకొక 10 రోజులు కదిలిస్తే ఇంకొక వేలు కదులుతుంది. నిదానంగా దేహంలో అన్ని భాగాలు కదలటం మొదలు పెడతాయి. అంటే వ్యాయామం మానవుని సహజ లక్షణం. సో శ్రమ జీవనానికి ప్రతిరూపం. అంటే ఆధునికంగా మనం ఏమి చేసి కూర్చున్నాం? శ్రమ అంటే నాకు ఇష్టం లేదు, మన్ను ముట్టడం చీచి.
మన్నులో నుంచి వచ్చాం, మన్నులోకి పోతాం. మన్నును తగలకుండా జీవితం లేదు. అందుకే పొద్దున్న లేచి వట్టి కాళ్ళతో మన్ను మీద నడవండి. నేను చెప్పానని రోడ్ల మీద నడవకండి, మంచి మన్ను మీద నడవండి. ఈ రోడ్ల మీద నడిస్తే లేనిపోని రోగాలు వస్తాయి మీకు. అర్థమవుతుందా చెప్పేది నేను? అంటే నడిచేదానికి అంత ప్రాముఖ్యం ఉంది మానవ కులానికి. ఎందుకంటే మానవుడు నడక వల్లనే వేరే జంతువుల నుంచి వేర్పడినాడు. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ యూ కెన్ డూ. నడవటం అంటే మనకిప్పుడు విసుగయింది. ఇదే రోగం. నడవకపోవటం రోగం. సో మీరు ఆసనాలన్నీ చేయండి. నేను నడువురా అంటే నేను యోగా చేస్తున్నానంట. నిజమైన యోగం చేయండి రా ఫస్ట్ అని చెప్తూ ఉంటాను. నిజమైన యోగం ఏమిటి? నడక. నడిచిన తర్వాత యోగాసనాలు చేయండి, మంచివి, లేదనట్లేదు. శిస్తు, క్రమబద్ధం అన్నీ వస్తాయి. బట్ నడవకుండా యోగం లేదు. సో ప్రతి ఒక్కరూ రేపటి నుంచి నడవటం మొదలుపెట్టండి. నాకు ఈ నొప్పి ఆ నొప్పి అంటారు. 10 నిమిషాలు నడిచేవాళ్ళు 11 నిమిషాలు నడవండి. 2 వారాలు నడవండి, 3 వారాలు నడవండి. 3 వారాల తర్వాత మీరు 15 నిమిషాలు నడవగలుగుతారు. మళ్ళా 3 వారాల తర్వాత 20 నిమిషాలు నడవగలుగుతారు. మళ్ళా 3 వారాల తర్వాత 30 నిమిషాలు నడవగలుగుతారు. అలా కనీసం 75 నిమిషాలు నడిచేంత వరకు అభ్యాసం చేయండి. 6 నెలల నుంచి 1 సంవత్సరంలో ఇది సాధ్యమవుతుంది. వందల వేల మంది చేసి ఆరోగ్యాన్ని సంపూర్ణంగా పొందారు. నా విన్నపం ఏమిటంటే, ఏ డాక్టరు పేషెంట్లని నడవద్దు అని చెప్పకండి. ఎంతైతే అంత నడవండి. సార్ నేను 78 కేజీలు. నువ్వు 78 కేజీలు మహా వెయిట్ కాదు బాబు. 178 కేజీలు ఉన్న ఒక పాప అమెరికా నుంచి వచ్చింది. 6 వారాల్లో 20 కేజీలు తగ్గింది. అరికెలు సామెలు తిని రోజుకు 1.5 గంట నడిచిన తర్వాత అంతే. తర్వాత 38 కేజీలు మిగిలిన 6 నెలల్లో తగ్గిపోయింది. ఇప్పుడు 80 కేజీలకు వచ్చేసింది. ఎంత ఉన్నింది? 178 కేజీలు ఉన్న పాప 80 కేజీల్లో 8 నెలల్లోకి వచ్చేసింది. ఎప్పుడు? అరికెలు సామెలు తింటూ రోజుకు 2 గంటలు నడిచి. ఇంకేమీ చేయలేదు అమ్మాయి, అంతే. దట్స్ ఆల్ యూ హ్యావ్ టు డూ. వెరీ సింపుల్. 80 కేజీలు అయిన తర్వాత కొన్ని యోగాసనాలు చేసి స్ట్రిమ్గా ఇంకొక 8 నెలల్లో ఇప్పుడు 62 కేజీల్లో ఉంది. యోగా అందరికీ నేర్పించేదానికి బయలుదేరుతాం. అంటే ఆ అభ్యాసాలు, ఆ సాధనం, ఆ ఛలం మంచి చేయాలి, తనకు మంచి జరగాలి, వేరే వాళ్ళకు మంచి జరగాలి. అది అతి ముఖ్యమైన విషయం. అంటే నేను ఒక్కడిని బాగుంటే చాలు, వేరే వాళ్ళు ఏమైపోతే పోయి, అలా కుదరదు. నేను ఒక్కడిని బాగున్నాను అనుకోండి, మీకందరికీ రోగాలు ఉన్నాయనుకోండి, నేనేం చేస్తాను? అందరికీ సేవ చేసుకుంటూ కూర్చోవాలి మరి. సో నేను హ్యాపీగా ఉండాలంటే మీకు ఆరోగ్యం ఉండాలి. ఇలా జోకులు వేసుకోవాలంటే నవ్వేదానికైనా శక్తి కావాలి కదా మీకు. నవ్వండి అయ్యా బాబు. సో ఆరోగ్యం నీ ఒక్కడిదైతే ఏమీ లాభం లేదు. పక్కనున్న వాళ్ళకు ఆరోగ్యం కావాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే నిజమైన సంతోషం నీదవుతుంది. అందుకే పని కట్టుకొని అమెరికా వదిలేసి 20 సంవత్సరాల నుంచి ఆయన నూర్లు అన్నాడు, 2000 పల్లెలకు వెళ్ళి ఈ విషయాన్ని ఇలా చెబుతూ అందరూ చేస్తూ ఇప్పుడు చాలామంది ఆరోగ్యవంతులు అవుతున్నారు. అంటే ఆరోగ్యం మీరు తినే ప్రతి ఒక్క ముద్దలో, మీరు తాగే ప్రతి ఒక్క చుక్కలో ఉంది అని మీకు చెప్పేదానికి వచ్చాను.
ఇప్పుడు జీవితం చాలా సంక్లిష్టము, సంకీర్ణము, దుర్భరము అయిపోయింది. ఎందుకంటే 6 సంవత్సరాల పిల్లలకి క్యాన్సర్. మొన్న ఒక అమ్మాయి 2 సంవత్సరాలు ముట్టయింది. 2 years గర్ల్, ఇండియాలో. వాళ్ళ తల్లి వయసు ఎంత? 22 సంవత్సరాలు. పల్లె నుంచి ఫోన్ చేసింది, సార్ వెళ్ళాము, ఇంజక్షన్ ఇచ్చాము, 6,000 రూపాయలు. స్టెరాయిడ్ ఇంజక్షన్ ఇస్తే ముట్ట ఆగుతుంది. 3 వారాల తర్వాత మళ్ళా మొదలవుతుంది. 3 సార్లు ఇచ్చిన తర్వాత ఎవరో చెప్పారు, డాక్టర్ ఖాదర్కి ఫోన్ చేయి. వాళ్ళు ఫోన్ చేశారు. ఇలా అని ఏడవటం మొదలుపెట్టారు. ఏడవకమ్మా, మీ ఇంటి చుట్టూ పారిజాత చెట్టు ఉంటుంది. నాకు తెలియదు సార్, పారిజాత చెట్టు అంటే తెలియదు. పోనీలే, రావి చెట్టు తెలుసా? తెలియదు సార్. ఎంత దురస్థితి చూసి, రావి చెట్టు తెలియదు. ప్రస్తుతం ఉన్న యువతి యువకుల్లో రావి చెట్టు తెలియదు. మైకేల్ జాక్సన్ తెలుసా అంటే పాట కూడా పాడేస్తారు. ఆ రావి ఆకులు తీసుకురాని మా పాప సరళ అని ఫోటో తీసి పంపించింది వాట్సాప్లో. చూసుకొని వెళ్ళి ఆ శివాలయం వెనకాల ఉంటుంది, మీ ఊర్లో వెళ్ళమ్మా అని చెప్తే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 4 ఆకులు తెచ్చి కషాయం చేసి, 2 సంవత్సరాల పాప. చాలా కష్టం కషాయం తాగడం అంటే. తాటి బెల్లం కలపమ్మా, చాలా రుచి అవుతుందని చెప్పి, తాటి బెల్లంలో ఫ్రక్టోస్ ఎక్కువ ఉంటుంది, గ్లూకోజ్ ఉండదు, తీయగా ఉంటుంది, బాగుంటుంది. మధుమేహ రోగులు కూడా తాటి బెల్లం తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. సో తాటి బెల్లం వేసి కషాయం చేసి తాగించమ్మా అన్న. 3 రోజులు 2 పూట్ల రావి ఆకు కషాయం తాగిస్తే ఆ రక్తం కారటం ఆగిపోయింది. రావి కషాయం తాగాల్సిన పని లేదు. అశ్వత్థ వృక్షం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే మీలో ఉన్న సగానికి సగం రోగాలు బాగైతాయని ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చెప్పారు. అందుకే రావి చెట్టు మహావిష్ణువు రూపమని పూజలు చేస్తారు. వీడెవడరా వెధవా, చెట్టుకు పూజ చేస్తాడు, రాయికి పూజ చేస్తాడు, కోతికి పూజ చేస్తాడని అందరూ నవ్వుకుంటున్నారు. నవ్వుకోనిలే, వాళ్ళ పాటికి వాళ్ళు. చెట్టుకు పూజ చేద్దాం, పాముకు పూజ చేద్దాం, కోతికి పూజ చేద్దాం. అనంతమైన ఆ నిర్గుణ, నిర్వికల్ప, అంతర్యామి, సర్వంతర్యామిని పూజ చేసి యోగ సాధనతో చేసిన మహాదేశమిది. దేవుణ్ణి పలు రకాలుగా విభిన్న రూపాల్లో సాక్షాత్కారం చేసుకున్న దేశం ఇది. దేవుడు ఇలాగే ఉంటాడు, అలాగే ఉంటాడు అని నిర్దేశనం చేసే మూఢతనం మన దేశంలో లేదు. దేవుడి అంతర్యం తెలియని చిన్న మానవ జీవులం మనము. దేవుణ్ణి వెతుకుతూనే ఉన్నాము, వెతుకుతూనే ఉంటాము. దేవుడు ఇవుడే, వీడే ఇలాగ ఉంటాడని కాదు చెప్పటం. వాడు విష్ణు అయినా అవుతాడు, అల్లా అవుతాడు, క్రైస్ట్ అవుతాడు, బుద్ధుడవుతాడు. లేకపోతే ఆ ట్రైబల్స్ బ్రెజిల్లో దేవుడు ఎవరయ్యా అంటే టుంగ్ 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 అంటాడు. సో దేవుడు టుంగ్ టుంగ్ టుంగు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, అల్లా కావచ్చు. ఇంకా నాకు పిచ్చి పుడితే ఎవరూ లేరు అనే చార్వాకుడు మన దేశంలో స్వాగతం పలికే అద్భుతమైన దేశం ఇది. ఇది విషయం. అంత వైవిధ్యమైన మనస్థితిని పెంపొందించే పరమోన్నత దేశం ఈ భారతదేశం. ఈ భారతదేశంలోనే ఈ 5 ధాన్యాలు ఇంకా జీవంతంగా ఉండటం వల్లనే
కొర్రల్ని ఇటాలియన్ మిల్లెట్ అంటారు. అంటే ఇటలీ దేశంలో ఉన్న ఆ పర్వత కొండ చర్యల్లో అతి యథేచ్ఛగా పెరుగుతున్న ధాన్యం ఇది. 25 సంవత్సరాల క్రితం ఈ విషయాలన్నీ పరికల్పనలోకి వచ్చినప్పుడు కొర్రలు దొరుకుతాయేమని ఇటలీలో వెళ్ళి చూస్తే లేవు. నాశనం, సర్వనాశనం. లిటిల్ మిల్లెట్, ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు. ఆఫ్రికా ఖండంలో సామెలు ఇప్పటికీ అక్కడ ఇక్కడ ఆ పేద రాజ్యాల్లో కొద్దిగా పెంచుకొని తింటున్నారు. అరికలు, కోడో మిల్లెట్ అంటారు. హిమాలయ పర్వత చర్యల్లో రష్యా, చైనా అక్కడంతా ఇప్పటికీ పెంచుకొని తింటున్నారు. ఎందుకు తింటున్నారు వాళ్ళకు తెలియదు. ఊదలు, జాపనీస్ మిల్లెట్ అంటారు. జర్మన్ మిల్లెట్ కూడా అని అంటారు. బార్న్యార్డ్ మిల్లెట్ అంటారు. ఊదలు. అండుకొర్రలు, బ్రౌన్ టాప్ మిల్లెట్ అంటారు. అమెరికన్ మిల్లెట్ అని పేరు. అంటే 1850 ఆ ప్రాంతంలో అమెరికా దేశంలో యథేచ్ఛగా అండుకొర్రలు, మొక్కజొన్నలు, గుమ్మడికాయలు, రాజ్మా బీన్స్ పెంచుకొని తినేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఈ గోధుమలు, ఈ హైబ్రిడ్ సంకరజాతి చేసుకొని ప్రపంచానికి అంతటికీ ఆహారం ఇదే అని ఈ కంపెనీలు తలల మీద రుద్దుతున్నాయి. ఇది అర్థం చేసుకోండి. ఈ 5 ధాన్యాలు కాకుండా ఇంకా కొన్ని ధాన్యాలు ఉన్నాయి. నాకు సమయం లేదు, ఇప్పటికే 60 ఏళ్ళు వచ్చాయి. సో 10 ఏళ్ళు ప్రయోగాలు చేసి ఈ రోగులను బాగు చేయకుండానే ఇలా ప్లాట్ఫామ్ మీద నించుకొని ఇలా చేతులు ఎత్తి చెప్పేదానికి ఎవరికి ధైర్యం రాదు. నాకు ధైర్యం లేదు. చేసిన తర్వాత ధైర్యం వచ్చింది. అర్థమైందా? సో ఈ 5 ధాన్యాల్ని మన దేశంలో పేద రైతులు వీలు లేక దుర్గతితో హీనాతిహీనంగా పెంచుకొని అక్కడ తింటున్నారు, వేరేటివి దొరకక. సో పల్లెకు వెళ్ళి ఈ విత్తనాన్ని కొద్దిగా తీసుకొచ్చి పెంచి రైతులకి ఇచ్చి, వాళ్ళు పెంచి ఏం చేయాలి అంటే, నేనే తీసుకుంటాను రా బాబు అంట పెంచిందంతా కొనుక్కొని ఒక 10 మంది రోగులకి ఇచ్చి మిగిలిందంతా పారేసేదానికని నేను 7 ఎకరాల భూమి కొనుక్కొని దాన్ని అక్కడ పారేసి ప్రయోగాలు చేసి మెల్లిమెల్లిగా హంతహంతంగా అంచెలంచెలుగా రోగుల్ని బాగు చేయటం ఎక్కువ అవుతూ అయిన తర్వాత నాకు ధైర్యం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి పల్లెకు వెళ్ళి చెప్పటం మొదలుపెట్టాను. ఇది జరిగిన కథ. అంటే ఇంత పకడ్బందీగా చేసి మొత్తం మానవ కులానికి రోగాల్ని తెచ్చిన ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతుల వల్ల, ఈ రసాయనిక ఎరువుల వల్ల, క్రిమి కీట కలుపు నాశక పదార్థాల వల్ల, విజ్ఞానం అనే పేరుతో మొత్తం మానవ కులాన్ని రోగగ్రస్తం చేస్తున్న ఈ బహురాష్ట్రీయ కంపెనీల వల్ల రోగాలు వస్తున్నాయి. కానీ మన పిల్లలు ఏమీ తప్పు చేయలేదు, మన పిల్లలు ఏమీ పాపం చేయలేదు. ఇది మీకందరికీ అర్థమైతే మీరందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ పనిగట్టుకొని 10 మందికి చెబితే, ఆ 10 మంది మరలా పనిగట్టుకొని ఒక్కొక్కరు 10 మందికి చెబితే, మన బంజరు భూముల్లో సాగుబడి చేసే ఎకరాలు 10 అయితే సాగుబడి లేని ఎకరాలు 90 ఉన్నాయి 100కి. అంటే 90 ఎకరాల్లో ఒక్కొక్క ఎకరంలో 10 మూటలు పెంచినా 900 మూటలు పెరుగుతాయి ఈ సిరిధాన్యాలు. ఈ 10 ఎకరాల్లో మీరు 30 మూటలు పెంచినా 300 మూటలు మాత్రమే పెంచగలరు. అంటే ఈ విజ్ఞానులు ఓహోహో బాగా చెప్తున్నాం, దాని దిగుబడి ఇంతే, మేము చూడు ఎకరానికి 30 మూటలు పెంచుతున్నాము రసాయనిక. ఏం పెంచావురా నాయన, విషం పెంచావు, రోగం వస్తుందని చెప్పటం లేదు కదరా. నీవు ఇంత పెంచినా 7 బిలియన్ పీపుల్కు భోజనం పెట్టలేకపోతున్నావు.
దానికంటే 10 రెట్లు ఎక్కువ పెంచగలము. ఏ హంగామా అవసరం లేదు, మీ డ్యాములు అవసరం లేదు, మీ నీళ్ళు అవసరం లేదు, మీ ఎరువులు అవసరం లేదు, మీ క్రిమి కీట కలుపు నాశక పదార్థాలు అసలే వద్దు. 4 వర్షాలు వస్తే చాలు, 90 ఎకరాల్లో ఎకరానికి 10 మూటలు పండిస్తాము. 900 మూటలు, మీరు పండించేది 300 మూటలే. అర్థమవుతుందా? మీరు 1 కేజీలో 3-4 తింటారు, ఇక్కడ 1 కేజీలో 10 మంది తింటారు. అంటే 900, 4 పట్లు ఎక్కువ, 4 పట్లు ఎక్కువ తింటారు. అంటే మీరు 10 మందికి భోజనం పెడితే నేను 160 మందికి భోజనం పెట్టగలను. ఎప్పుడైతే మానవ జాతి సిరిధాన్యాలు మూల ఆహారంగా ఎంచుకుంటారు. అర్థమవుతుందా? అంటే ఈ విజ్ఞానులు అప్పుడే చెప్పడం మొదలుపెట్టారు, అది ఇది అలా, అది ఇలా అని. దీన్ని సంకరం చేయకండి. ఈ విజ్ఞానుల హంగామా మనకు అవసరం లేదు. దేవుడిచ్చిన ధాన్యాలు చాలు, దాన్ని ఏమీ సంకరం చేయాల్సిన అవసరం లేదు. 4 సంవత్సరాల్లో మనము చెట్లను ఎక్కువ పెంచుదాం. నేరేడు చెట్లను పెంచుదాం, మారేడు చెట్లను పెంచుదాం, రావి చెట్లను పెంచుదాం, పనస చెట్లను పెంచుదాం, మేడి చెట్లను పెంచుదాం, దానికి తోడుగా సిరిధాన్యాల్ని పెంచుదాం. అప్పుడు మన భూమండలం ఈ భూతాపమానాన్ని అందాజు కాదు, గట్టిగా ఎదుర్కోవడానికి వీలవుతుంది. అంటే మానవుడు యంత్రాల్ని, క్షిపణులను తయారు చేస్తే భూమి మీద శాంతి సుఖము రాదు. మానవుడు చేయాల్సింది వృక్ష సంపదను, ఈ సిరిధాన్యాలను పెంచటం వల్ల భూమండలంలో శాంతి సుఖాలు వస్తాయి. ఇంతే, ఇంకేమీ లేదు. చాలా చాలా సరళంగా ఉంది విషయము. ఇందులో ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొర్రలు, అండు కొర్రలు, సామెలు, ఊదలు, ఇంకేంటి, అరికలు, ఈ 5 ధాన్యాలు సకారాత్మక సిరిధాన్యాలు. రాగులేమిటి, జొన్నలేమిటి, సజ్జలేమిటి? సజ్జలు తింటే తల్లి పాలు ఎక్కువ అవుతాయి. తల్లి పాలు లేదని కృతక పాలను తయారు చేసిన మానవ కులానికి దేవుడు వరంగా సజ్జలనిచ్చాడు. తల్లికి పాలు రావటం లేదంటే సజ్జలు తినిపించు, సామెలు తినిపించు, సబ్బక్కి ఆకు తినిపించు, మెంతులు తినిపించు, తెల్లవాయలు తినిపించు. పాలు సరాగంగా ఉక్కి 2 సంవత్సరాల వరకు నీ పిల్లాడి నోటికి అద్భుతమైన పాలు ఇవ్వచ్చు నీవు. అలాంటి పనులు చేయాలి. కానీ కాంప్లాన్ కొడు, మీ పిల్లడు 3 పట్లు పెరుగుతాడు, 3 రోజులు కక్కస్ చేయడంతే. కృతకమే, సహజము సహజమే. ఈ రాగులు, సజ్జలు, వరిగలు, మొక్కజొన్నలు, జొన్నలు పీచు పదార్థము 2-4% ఉంది. అంటే ఈ 5 ధాన్యాల్ని తింటూ ఉంటే మీకు రోగం రాదు, రోగము ఉండకుండా ఉంటే. దానికి తోడు బియ్యము, గోధుమలు తింటే రోగం గ్యారంటీ, ఏదో ఒక రోగం గ్యారంటీ. అంటే రోగం వచ్చింది, రాగులు తింటాను సంగటి చేసుకొని, జొన్న రొట్టెలు తింటాను అంటే రోగం పోదు. అది ప్రాయోగికంగా చూశాం. చెప్పాను కదా, 10 మందికి రాగులు, 10 మందికి జొన్నలు, 10 మందికి రాజముడి బియ్యము, 10 మందికి నెల్లూరు సన్న బియ్యం ఇస్తే వీళ్ళందరికీ రోగం అలాగే ఉంది. కొర్రలు తిన్న వాళ్ళకి, అరికలు తిన్న వాళ్ళకి, సామెలు తిన్న వాళ్ళకి, ఊదులు తిన్న వాళ్ళకి రోగం బాగవుతూ వచ్చింది. అంటే ఇవి ఆరోగ్యాన్ని ప్రసాదించే ధాన్యాలు. రాగులు, జొన్నలు, సజ్జలు అటు కాదు, పోదు, వెనక్కి రాదు. అంటే తటస్థ ధాన్యాలు అంటాము. అర్థమైందా? సో బియ్యము, గోధుమలు, చెరకు నెగిటివ్.
నకారాత్మక ధాన్యాలు మైనస్. రాగులు, సజ్జలు, వరిగలు, జొన్నలు, మొక్కజొన్నలు 0, న్యూట్రల్, ముందుకు లేదు వెనక్కి లేదు. ఈ 5 ధాన్యాలు +100. ఎందుకంటే నెగిటివ్ని పాజిటివ్గా తీసుకొస్తాయి. ఇంతే విషయం. అంతా చెప్పావు, బాగానే ఉంది. ఉలవలేమిటి, పెసలేమిటి, వీళ్ళందరూ సోయాబీన్ తిను అంటున్నారు. ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది, ప్రోటీన్ బాగా ఉండాలి, ఎక్కువ కావాలి అని ఈ డాక్టర్లు, విజ్ఞానులు చెప్పడం మొదలుపెట్టారు. మానవునికి కావాల్సిన ప్రోటీను 6 to 8% అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అంటే సోయాబీన్లో 36% ప్రోటీన్ ఉంది, నాకు అవసరం లేదు. ఐ నీడ్ ఓన్లీ 6% ప్రోటీన్. సో సోయాబీన్ మనకు అవసరం లేదు. మన చిక్కుడుకాయలు ఉన్నాయి, అనపకాయలు ఉన్నాయి, అందులోనూ 20% ప్రోటీన్ ఉంది. పెసల్లో 20 ఉంది, ఉలవల్లో 24 ఉంది, శనగల్లో 22 ఉంది. శనగలు తిను, ఉలవలు తిను అని డాక్టర్ చెప్తున్నాడా? ఇన్ఫ్యాక్ట్ ఉలవల పొట్టు మీ రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ను, ట్రైగ్లిజరైడ్స్ను, చక్కెరను తక్కువ చేస్తుంది. సో ఉలవలు తినమని చెప్పాడు ఏ డాక్టర్ అయినా మిమ్మల్ని? అంతెందుకు, మీరు చనిపోయారనుకోండి, ఎవరైనా మన దేశంలో ఏం చేస్తారు? చనిపోయిన తర్వాత నోట్లో నువ్వులు వేసి నారాయణ నారాయణ అంటారు. ఎందుకు నువ్వులు వేస్తారు? ఎందుకు నువ్వులు వేస్తారు? అప్పి తప్పి ఆ దేహంలో ప్రాణం ఉంటే నువ్వులు బతికి బయటికి తెస్తాయి. నువ్వులు వేసాము, వాడు బతికి రావట్లేదంటే చచ్చాడు, తీసుకెళ్ళండి అని. తిలాంజలి అంటాం, లాస్ట్ టెస్ట్. అంటే నువ్వుల్లో అంత అద్భుతమైన రోగ నిరోధక శక్తి ఉంది. విటమిన్ B17, అన్ని రకాల జీవసత్తువులు అందులో ఉన్నాయి. సో ఎవడైనా నువ్వులు లడ్డు తినిపించు అని చెప్పాడా మీకు? నువ్వుల్లో కాల్షియం 10 రెట్లు ఎక్కువ ఉంది. నువ్వులు తినమని చెప్తే ఎవరికి బాగవుతుంది? మన రైతులకు మంచిదవుతుంది. సో నువ్వులు మంచివి కావు. నువ్వులు తింటే నల్లగా అవుతావు, నువ్వులు తింటే నీకు ముట్టు సరిగ్గా కాదు, ఎక్కువ అవుతుంది, రక్తం కారుతుంది, హీట్ అవుతుంది. నువ్వులు 100 గ్రాములు నానబెట్టి రాత్రి పొద్దున రుబ్బి పాలు తీయండి. ఆ పాలు 1 లోటాను 10 లోటాలు నీళ్లు కరిగించండి, తేలిక చేసి పిల్లలకి పాలు తాపించండి. అది ఎంత సూక్ష్మ బుద్ధిలు అవుతారంటే, బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకి ఈ పాలు తాగించి 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. కొబ్బరి పాలు, నువ్వుల పాలు, సజ్జల పాలు, అద్భుతం. అద్భుతం అంటే అద్భుతం. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ పాలను, సామెలు కూడాను రాత్రి నానబెట్టి రుబ్బి పాలు తీసి తాటి బెల్లం వేసి ఒక పెద్ద ఇనుప బాండ్లీలో మెల్లిగా స్టవ్లో లేకపోతే మట్టి కుండలోను కానీ పాటు చేస్తే అద్భుతమైన పాకంతో తయారవుతుంది, కేక్ లాగా. దాన్ని మీరు పిల్లలకి ఇవ్వండి, అది ఎంత ఆరోగ్యంగా మీ పిల్లలు పెరుగుతారో 6 వారాల్లో తెలుస్తుంది. కానీ మీరేం చేయాలి? అలా ప్లాస్టిక్ బాటిళ్ళల్లో పిల్లల నోట్లో నీళ్ళు ఇవ్వకూడదు. ప్లాస్టిక్ బాటిల్ బదులు నీళ్ళను శుద్ధం చేసుకునేదానికి మీరు ఈ రాగి ప్లేట్లు, పెద్ద స్టీల్ పాత్రల్లో 3 ఇంచు బై 12 ఇంచు కానీ 15 ఇంచుల రాగి ప్లేట్ను నీళ్ళల్లో పెడితే రాత్రికి రాత్రి నీళ్ళల్లో ఉన్న కల్మషాలు ప్లేట్ మీదకి వస్తాయి. ఎందుకంటే రాగి ఉపరితలం మీద రుణాత్మక కణాలు తిరుగుతూ ఉంటాయి. సో వైరాణువులను, సూక్ష్మజీవుల్ని, రాసాయనిక పదార్థాన్ని తన మీదకి తెచ్చుకుంటుంది. ఖాదర్ చెప్పాడని రాగి బిందెలు ఉన్నాయి మా ఇంట్లో పెద్ద పెద్దవని, నీళ్ళు వేసి 10 రోజులకు కూడా కడగకుండా ఉంటే రోగాలు ఎక్కువవుతాయి మీకు. ఎందుకు? ఆ 10 రోజులు నీళ్ళల్లో ఉన్న కల్మషాలను అన్నిటినీ తన మీదకి ఉంచి తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. సో రోజు ఆ రాగి బిందెను కానీ రాగి ఫలకాన్ని కానీ చింతపండుతో కడిగేస్తూ ఉండాలి.
చింతపండులో టార్టారిక్ యాసిడ్ అని ఉంటుంది, అది ఈ కెమికల్స్ అన్నింటినీ తీసేస్తుంది. అంతెందుకు, మీరు ఇప్పుడు తయారవుతున్న కూరగాయలు పండ్లు అంతాను కెమికల్స్ వేసి పెంచినటివే. సో మీరేం చేయాలి, ఒక పెద్ద మట్టి కుండలో చింతపండు ఒక 20 గ్రాములు 2 లీటర్ నీళ్ళల్లో పిసికి చింతపండు నీళ్ళు తయారు చేసుకొని ఈ కూరగాయల్ని, ఈ కెమికల్స్ వేసిన కూరగాయల్ని అందులో వేసి 15 నిమిషాల తర్వాత పక్కకు తీసి ఈ రాగి పాత్రలో కానీ రాగి రేకు ఉంచిన మట్టి కుండలో నీళ్ళతో శుద్ధం చేసుకొని దాన్ని ఆహారంగా వంటలు చేసుకుంటే మీకు ఈ రాసాయనిక పదార్థాల హావలి తప్పుతుంది. అర్థమవుతుందా? అంటే చింతపండుకు ఇంకా మనం మందులు కొట్టడం లేదు, సంతోషం. చింతపండు నీళ్ళు కానీ నిమ్మరసం నీళ్ళు కానీ, నిమ్మరసము చింతపండు దొరకలేదు అంటే, చింతపండు అందరికీ దొరుకుతుంది, ఇంకా అదృష్టం. టమోటా జ్యూస్లోను అవి కూడాను ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. అంతెందుకు, ఈ పులుపు పదార్థాలన్నీ క్యాన్సర్ను దూరం ఉంచుతాయి. అందుకే మన దేశంలో ఈ ఊరగాయల సంప్రదాయం, నిమ్మకాయ ఊరగాయ, మామిడికాయ గ్యాలిక్ యాసిడ్ అద్భుతమైన క్యాన్సర్ నిరోధకం. మామిడికాయ, చింతపండు టార్టారిక్ యాసిడ్, టమోటో ఆక్సాలిక్ యాసిడ్, నిమ్మరసం సిట్రిక్ యాసిడ్, ఉసిరేకాయ ఆస్కార్బిక్ యాసిడ్. ఇలా అద్భుతమైన పులుపు పదార్థాలని తగిన మోతాదులో, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా తగిన మోతాదులో వాడుతూ ఉంటే క్యాన్సర్ దూరంగా ఉంటుంది. అందుకే గోంగూర కషాయం ఆడవాళ్ళకి అద్భుతమైన కషాయం. ఈ గర్భకోశము, అండాను, ఈ రోగాలన్నీ గోంగూర కషాయంతో చాలా మటుకు సర్దుకుపోతాయి. సో కాఫీలు టీలు వదిలేసి గోంగూర కషాయం తాగండి 2 వారాలు. చాలా సులభంగా తేలిగ్గా మీ శరీరం తయారవుతుంది. అంటే ప్రస్తుతం ఉన్న ఊబకాయం, మధుమేహం, క్యాన్సరు, HIV ఇలాంటి భయానక రోగాలన్నీ ఈ అద్భుతమైన సిరిధాన్యాలు, ఈ అద్భుతమైన కషాయాలు, చింతాకు, మునగాకు, వీర్య కణాలు తక్కువైపోయాయంటే చింతాకు కషాయము, మునగాకు కషాయం, మునగ పూల కషాయం, తర్వాత తంగిడి పువ్వు అని వస్తుంది పసుపచ్చగా, అది గుదద్వారపు రోగాలన్నిటికీ రామబాణం. అది క్యాన్సర్ సమేతంగాను ఆ కషాయంతో కొద్దిగా తట్టుకోవచ్చు. ఈ సిరిధాన్యాలు తింటే పూర్తిగా నయమవుతూ వస్తుంది. సో ఇలాంటి విషయాలన్నీ మన దేశీ ఆహారంలో నిర్లిప్తంగా నిక్షేపించబడ్డాయి. అంటే ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరూ దీని గురించి పరిశోధనలు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? మన దేశంలో ఉన్న విజ్ఞానులందరికీ ఈ బహురాష్ట్రీయ కంపెనీల నుంచే ప్రాజెక్టులు వచ్చేది. అంటే మన దేశ పదార్థాల మీద మన దేశపు విజ్ఞానులు ఇంతవరకు ప్రయత్నాలే చేయట్లేదు. పేరుకున్నాయి, కొబ్బరి రీసెర్చ్ సెంటరు, మిల్లెట్ రీసెర్చ్ సెంటరు అని. 40 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఇంత అద్భుతమైన విషయాలు నిక్షిప్తమై ఉన్న ఈ వైవిధ్యమయమైన ఆహార పదార్థాల మీద మన దేశపు విజ్ఞానులు ఎందుకు పని చేయట్లేదు అని ఎవ్వరూ అడగటం లేదు. కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం, కానీ మన దేశ పదార్థాలు ఇంత అద్భుతంగా ఉన్నాయని చెప్పే నాథుడు ఒక్కడు లేకపోవటం వల్ల మొత్తం మానవ కులమే నాశనమవుతోంది. నిలవండి, గట్టిగా అరవండి. ఇవి మన దేశం పదార్థాలు, మనం తిన్నాము, మన రైతుల్ని రక్షించుకుందాము. మన రైతన్నలు చనిపోతే మనము చనిపోయినట్లే అని మనం ఆలోచించాలి. అప్పుడే మనం బాగుపడతాం, మన పల్లెలు బాగుపడతాయి, మన ఊర్లు బాగుపడతాయి, మన రాజ్యం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. అంతేకాదు మొత్తం ప్రపంచానికే ఆరోగ్య రహదారిని నిర్మించాము అని చెప్పి గట్టిగా
గట్టిగా పాటలు రాసి సంభ్రమిస్తామని ముందు వచ్చే రోజుల్లో మనం శపథం చేయాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ నా 4 మాటల్ని విరమిస్తున్నాను. నన్ను ఇక్కడికి రప్పించినందుకు డాక్టర్ నాగలక్ష్మి గారికి, కిషోర్ గారికి మరియు ఎంతో శ్రమ వహించి ఇంత అద్భుతమైన సమావేశాన్ని కలుగు చేసినందుకు, నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు నా హృదయాంతరాళం నుంచి మీ అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు.